వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రెజీమ్ రివెంజ్, అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష సాధింపు చేపట్టడం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇదే చేశాడని ఆరోపించినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నది ఏంటి? అంబటి రాంబాబు విషయంలో అంబటి రాంబాబు వ్యంగ్యంగా, హాస్యంతో గట్టిగా ఏమైనా మాట్లాడతాడేమో తప్ప ఇలాంటి మాటలు మాట్లాడడు, బూతులు అసలు మాట్లాడడు అని సర్టిఫికేషన్ ఇచ్చేసినటువంటి విద్వాన్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మాజీ ఎంపీ వర్యులు, వారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి దాంట్లో ఇంకో మాట కూడా అన్నారు. ఇది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటే అనాలి. అంటే ఎంతైనా రాజగురువు కదా, వచ్చేసి మాట్లాడాల్సినటువంటి అంశాల మీద మాట్లాడకూడదు అని డిసైడ్ అయిపోయి చెప్పాలనుకున్నారు. అందులో భాగంగా అన్యాపదేశంగా ఈ విషయం కూడా చెప్పుకుంటూ వచ్చేసారు. ఇంతకీ వారు ఏమన్నారో తెలుసా? మీరే చూడండి. షీట్లో కల్తీ అవలేదని ఎక్కడ చెప్పరా? కల్తీ అయ్యింది. ఆ కల్తీ ఏంటి? అసలు నెయ్యలేదుట. నెయ్యవారు తయారు చేశారు. ఆ తయారు చేయడానికి నెయ్యి వాసన రావడానికి నీ దగ్గరికి వచ్చి కొన్నాడు. అది పెట్టారు. చార్జెట్ చాలా డిటైల్ చేశారు. అలాగే ఆ నెయ్యి రాగా దానికి ఏమంటారు, ఫ్లేవరు, దానికి ముట్టుకోగానే నెయ్యిలో జిడ్డు తగలడానికి ఏదో ఒకటి వాడాలి. అదేమో కలకట్టాలో పలానా అప్పారావు గారి దగ్గర కొన్నారు 210 కోట్లకి, వీడి దగ్గర 170 కోట్లకి ఇది కొన్నారు. ఇవన్నీ కూడా చార్జ్షీట్ లో రాశారు. చూసారుగా, చాలా చక్కగా అరటిపండు వలిచినట్టుగా. కొవ్వు గివ్వు పక్కన పెట్టండి అయ్యా, అసలు అది 100% నెయ్యే కాదు, కల్తీ నూనెలు వీటితో చేసినటువంటిదని సిట్టి వాళ్ళ రిపోర్ట్లోనే ఉంది కదా, చార్జ్షీట్లో ఉంది కదా. అసలు ఈ ఫ్యాట్ వెన్న నుంచి వచ్చింది కానే కాదు, పాలు అసలు లేనే లేవు అని చెప్పేసింది కదా. అంటే ఎస్, ఇదే చెప్పారు ఆయన చాలా క్లియర్గా. జగన్మోహన్ రెడ్డి గారి దానికి మేము అసలు ఎటువంటి పాపం చేయలేదు. కరుణాకర్ రెడ్డి ఆయన్ని మించినటువంటి పరమ భక్తుడు అంటూ ఇంకెవరు ఉండరు. వైవి సుబ్బారెడ్డి గారితో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, ఆయన లాంటి శివభక్తుడు ఇంకెవరు ఉండరు అని చెప్పినటువంటి వాళ్ళకి చాలా ఒక పెద్ద బండ నెత్తి మీద పడేశాడు. కల్తీ జరగలేదు అని వాదించేటువంటి వాళ్ళందరికీ ఓరు నాయన ఈయన వచ్చి అడ్డంగా ఇరికించేశాడు అనేటువంటి విధంగా నిన్న ప్రెస్ మీట్లో ఆయన చెప్పినటువంటి తీరు ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఈయనేంటి, ఈయన్ని మనం ఏమైనా పిలవలేదు, అడగలేదు, ఆయన అంతటా ఆయన వచ్చి ఏదో చేస్తున్నాడు అనుకుంటే ఇప్పుడు వచ్చి అడ్డంగా ఇరికించాడు. ఇందులో కొవ్వులు ఉన్నాయా లేదంటే క్లీనింగ్ ఉన్నాయా, ఇవన్నీ పైగా దానికి ముక్తాయింపు అసలు ఎవడన్నా కలుపుతాడా అని క్వశ్చన్ అడుగుతూనే అసలు నెయ్యే కాదు కదా అది అన్నటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్పోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డంగా ఇరికించాడు. సో ఇక కూటమి చేతుల్లోనూ కేంద్ర పెద్దల చేతుల్లోనూ ఉన్నటువంటి విషయం చర్యలు తీసుకోవడం, పూర్తిగా కల్తీ చేశారు అనేటువంటి దాని మీద చర్యలు తీసుకోవడం. మరి ఎప్పుడు తీసుకుంటారు అనేది వెయిట్ చేయాల్సిందే. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అన్నట్టు ఎన్నికల వరకు కూడా దీన్ని లాగుతారా, లాగేలా చేస్తారా అంటే అది కూటమి చేతిలో ఉంది. తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారా, లేదు ఎన్నికల దాకా దీన్ని లాక్కుంటూ వెళ్తే అసలుకే మోసం వస్తుంది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.